మిత్రమా, ఒక తండ్రి చివరి రోజుల ఆవేదన ఏంటో చెప్పనా? చిన్న అలసిపోయాను, నీరసపడిపోయాను, ముసలివాడిని అయిపోయాను రా, దయచేసి నన్ను అర్థం చేసుకో. బట్టలు వేసుకోవడం కష్టంగా ఉంది, అందుకే తువ్వవేరో చుట్టుకుంటున్నాను. గట్టిగా కట్టుకోలేనురా, అది తొలగిపోతూ ఉంటుంది. కసురుకోకు. అన్నం తింటున్నప్పుడు చప్పుడవుతుంది, చప్పుడు కాకుండా తినలేను, అందుకే హాస్యించుకోకురా. నీ చిన్నతనంలో నువ్వు కూడా ఇంతే కదరా. ఒకసారి గుర్తు తెచ్చుకోరా. బట్టలు సరిగా వేసుకునేవాడి కాదు, అన్నం కూడా అంతే పెద్దగా శబ్దం చేస్తూ తినేవాడివి. ఒకే విషయాన్ని పదే పదే చెప్తుంటాను, విసుక్కోకు నాన్నా. స్నానం చేయడానికి ఓపిక ఉండదు, చెయ్యలేదని తిట్టొద్దురా. నువ్వు కూడా చిన్నప్పుడు స్నానం చేయమంటే ఎంత ఏడ్చేవాడివో గుర్తుందా? తినాలని లేనప్పుడు తినలేను, విసుక్కోకు. కీళ్ళ నొప్పులురా, ఊతకర్ర నాతోనే ఉండాలి, లేనప్పుడు నీ చెయ్యి అందించి నడిపించు. నేనలాగే నీ వేలు పట్టుకొని నడిపించాను నీకు నడకొచ్చే వరకు. నేనలాగే నీ వేలు పట్టుకొని నడిపించాను కదరా. అందుకేనేమో ముసలి వాళ్ళు పసివాళ్ళతో సమానం అంటారనుకుంటా. ఏదో ఒక రోజు నాకు బ్రతకాలని లేదు, చనిపోవాలని ఉందని అంటాను. అప్పుడు కోపం తెచ్చుకోకురా. చిన్న అర్థం చేసుకో. ఈ వయసులో బ్రతకాలని ఉండదు, కానీ బ్రతకక తప్పదు. ముసలివాణ్ణి కదా, కంపు కొడుతున్నానని హాస్యంగా చూడకు. దగ్గర తీసుకొని కూర్చోరా. నీ చిన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నా నేను కూడా అలాగే నీ దగ్గరకు వచ్చి తీసుకునేవాడిని. నువ్వు అలా తీసుకుంటే ధైర్యంగా, ఆనందంగా, హాయిగా నవ్వుతూ చనిపోతాను రా చిన్న అని తన తండ్రి చివరి రోజుల్లో తన కొడుకుతో ఇలా బాధపడుతూ అన్నాడంట. మిత్రమా, తల్లిదండ్రులకు మించిన దైవం మరొకటి లేదు. ఎప్పుడూ కూడా తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చెయ్యొద్దు మిత్రమా. వారు ఉండేటప్పుడే కంటే వారు లేనప్పుడే వారి విలువ మనకి బాగా తెలుస్తుంది. అర్థమైందనుకుంటా మిత్రమా. ఈరోజు ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నాను. నేను ద్రాక్ష పండ్లు కొనటానికి మార్కెట్కి వెళ్ళాను. నేను కిలో ఎంత అంటే అతని కిలో 20 రూపాయలు సార్ అని చెప్పాడు నాకు. పక్కనే విడివిడిగా ఉన్న ద్రాక్ష పండ్లను చూశాను, అవి కూడా అలాగే అడిగాను, వీటి ఖరీదు ఎంత అని. అప్పుడు ఆ ద్రాక్ష పండ్లు అతను 30 రూపాయలు సార్ కిలో అని అన్నాడు. ఇది ఇంత తక్కువ ఎందుకు అని నేను అడిగాను. సార్, అవి కూడా మంచివే, కానీ గుత్తి నుంచి విడిపోయాయి, అందుకే అంత తక్కువ రేటని. అప్పుడు నాకు అర్థమైంది, సమాజము, సంఘము మరియు కుటుంబం నుంచి విడిపోతే మన జీవితం కూడా సగానికన్నా తక్కువగా పడిపోతుంది అని. దయచేసి మీ కుటుంబ, మీ సమాజం మరియు మీ మిత్రులను ఎప్పుడూ కూడా టచ్తోనే ఉండండి మిత్రమా. డబ్బుంటేనే ఇష్టపడే వాళ్ళు ఎందరో ఉంటారు, కానీ నువ్వు కష్టాలలో ఉన్నా కూడా నిన్ను ఇష్టపడే వాళ్ళు కొందరే ఉంటారు. వాళ్ళు నీకు జీవితాంతం తోడుగా ఉంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకో మిత్రమా. నీ చుట్టూ ఉండే వాళ్ళందరూ నీ వాళ్ళే అని మోసపోకు. ఒక్కసారి వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడి చూడు, వాళ్ళ అసలు మనస్తత్వం బయటపడుతుంది. ఏకాంతాన్ని ఇష్టపడు, అది నీ ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. కాలంతో స్నేహం చెయ్యి, ప్రతి క్షణం నీకు తోడుగా ఉంటుంది. భవిష్యత్తుకు ప్రేమను పంచు, అది నీ జీవిత గమ్యానికే దారి చూపిస్తుంది మిత్రమా. నీ కన్నీటికి ధైర్యాన్ని నేర్పు, కష్టం కూడా
నీకు దాసోహం అవుతుంది మిత్రమా. నీ అందమైన జీవితానికి 6 సూత్రాలు. 1, నీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో నీకు అనవసరం. 2, సమయం అన్నిటినీ మార్చుతుంది. సమయానికి సమయం ఇవ్వండి మిత్రమా. 3, నువ్వు తప్ప నీ ఆనందానికి ఎవరు కూడా కారణం కాదు. 4, మీ జీవితాన్ని ఇంకొకరితో పోల్చుకోకండి. వాళ్ళ జీవిత ప్రయాణం ఎంత కష్టంగా ఉందో మీకు తెలియదు కదా. 5, మరీ ఎక్కువగా ఆలోచించకండి మిత్రమా. సమాధానాలన్నీ కూడా తెలిసే ఉండాల్సిన అవసరం లేదు కదా. 6, ప్రపంచంలోనే కష్టాలన్నీ మీవి కావు కాబట్టి హాయిగా నవ్వండి. ప్రశ్నించే గొంతు లేకపోతే ప్రతివాడు మనల్ని శాసించేవాడే అవుతాడు మిత్రమా. ఐశ్వర్యం అంటే ఏమిటో చెప్పనా. 1, తల్లిదండ్రులను రోజు చూడడం. 2, ఆనుకూలతైన భార్య లేదా భర్త ఉండడం. 3, చెప్పిన మాట వినే సంతానం ఉండడం. 4, రుణాలు లేకపోవడం. 5, అవసరానికి తగ్గ ధనం ఉండడం. 6, ఏది తిన్నా అరిగించుకునే శక్తి ఉండడం. 7, మన కోసం కన్నీళ్లు కార్చే మిత్రులు ఉండడం. ప్రస్తుత కాలంలో ఇదే ఐశ్వర్యం అంటే మిత్రమా. దేని విలువ దానిదే. ప్రపంచంలో బలమైనది ఇనుము. ఇది అన్నిటినీ కట్ చేస్తుంది. ఇనుము కంటే బలమైనది అగ్ని. ఇది ఇనుమును కరిగించేస్తుంది. అగ్ని కంటే బలమైనది నీరు. ఇది అగ్నిని ఆర్చివేస్తుంది. నీరు కంటే బలమైనది మనిషి. నీటిని తాగేస్తాడు. మనిషి కంటే బలమైనది మరణం. ఇది మంచి ప్రాణాన్ని తీసేస్తుంది. అర్థమైందనుకుంటా. దండించే అధికారం ఉన్నా దండించకపోవడమే ప్రేమంటే. వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదల్లేకపోవడమే ప్రేమంటే. వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితి ఉన్నా చెడిపోకుండా ఉండడమే. అర్థమైందనుకుంటా. నీకు కూడా ఒక మంచి అవకాశం వస్తుంది మిత్రమా. అసలు బాధపడొద్దు. ఇల్లు కూడా ఓపిక పడితే వసంతకాలంలో పూస్తుంది. నీ సమయం వచ్చినప్పుడు నిన్నే చూస్తారు. పక్షికే అవకాశం ఇచ్చిన భగవంతుడు నీకివ్వడా చెప్పు. కష్టం ఎప్పుడూ ఉండదు. సంతోషం రాక మానదు. వచ్చే వరకు కష్టాలను ఓర్చుకో. సంతోషాలు వెతుక్కుంటూ వస్తాయి మిత్రమా. గుర్తుంచుకో. అబద్ధం ఎప్పుడు మరికొన్ని అబద్ధాలను తోడు కోరుకుంటుంది. ఎందుకంటే దానికి భయం ఎక్కువ. నిజం ఎప్పుడు ఒంటరిగానే ప్రయాణం చేస్తుంది. ఎందుకంటే దానికి ధైర్యం ఎక్కువ కాబట్టి. మిత్రమా, మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిస చేసి ఆ బానిసకు యాజమానిగా ఉంటుంది. కానీ తెలివైన మహిళ తన భర్తను రాజుని చేసి ఆ రాజుకి తను రాణిగా ఉంటుంది. కాదంటారా మిత్రమా? నారదముని ఓసారి శ్రీకృష్ణుణ్ణి అడిగాడు, ప్రభు, ఈ మనుషులంతా ఎల్లప్పుడూ దుఃఖంలో ఎందుకుంటున్నారని. శ్రీకృష్ణుడు అద్భుత జవాబు, ప్రతి మనిషికి ఆనందాలు ఉన్నాయి, కానీ ఎవరికి వారు ఇంకొకరు ఆనందాన్ని చూస్తూ ఓర్వలేక దుఃఖిస్తూ ఉంటారు. భరించడం నేర్చుకుంటే బ్రతకడం చాలా సులభం మిత్రమా. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం తెలిస్తే మనశ్శాంతి తప్పకుండా వస్తుందని అన్నాడు. మిత్రమా, జీవిత సత్యం ఏంటో చెప్పనా? మనిషికి మరణం విచిత్రమైనది. ఇంటి నిండా ఆస్తులున్న కోటీశ్వరుడు అసలు మరణం ఎందుకు వస్తుందా అని ఏడుస్తూ ఉంటాడు. అదే ఇంటి నిండా కష్టాలున్న పేదోడు చావు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. మనిషి ఎక్కడ గెలిచిపోతాడో, ఎక్కడ అలసిపోతాడో చివరికి తెలియదు. మట్టిలోకి మాత్రం మనశ్శాంతి లేకుండా వెళ్తున్నాడు. ఒక సమస్య ఎదుర్కొనే సమయంలో అదే మన ప్రతిభ కనిపిస్తుంది.
నా ఛానల్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ కోసం వెయిట్ చేయండి.